నాన్న ప్రాజెక్ట్ వర్క్ ఉంది, కాస్త హెల్ప్ చేయరా? ఉండు, మార్కెట్కి వెళ్ళి వస్తాను. మీ అమ్మని అడుగు. అమ్మ కొంచెం ప్రాజెక్ట్ వర్క్ ఉంది, కొంచెం హెల్ప్ చేయవా? నాకు వంటగదిలో పని ఉందిరా. మీ నాన్న వస్తారు కదా, మీ నాన్న అడుగు, సరేనా? టమాటీలు తెచ్చారు, ఉల్లిపాయలేవి? అక్కడ కొన్ని ఉల్లిపాయలు ఉన్నాయి కదా, అడ్జస్ట్ చేయి, తర్వాత చూసుకుందాం. నాన్న మళ్ళీ అయిపోయాయని చెప్తే చిరాకు పడతారు. అది నాన్న. ఆగరా, నేనే చిరాకు పడ్డా కానీ ముందు వంట చూడు, టైం అవుతుంది నాకు. ఏంట్రా? ప్రాజెక్ట్ చేస్తానని అన్నారు కదా నాన్న. సాయంకాలం వచ్చిన తర్వాత చేస్తానులే, ఉంచు. అమ్మ నాన్న కొంచెం బిజీలో ఉన్నారు, నా ప్రాజెక్ట్ వర్క్ కొంచెం హెల్ప్ చేయమ్మా. ఆ డ్రాయింగ్ లేవు, నాకు చేత కావరా. మీ నాన్న వస్తారు కదా, మీ నాన్న వేస్తారు. శ్యామల టీచర్ గారు ఫోన్ చేస్తున్నారు. చెప్పండి మేడం. అవునా? ఆ ప్రాజెక్ట్ వర్క్లు ఏం చేయలేదంట. ఆ టీచర్ గారు ఫోన్ చేశారు. ఈరోజు లాస్ట్ డేట్ అంటే ఈరోజు సబ్మిట్ చేయలేదని చెప్పారు. ఏం చేస్తున్నాడో అర్థం కావట్లేదు. రారా గాడిదా, బ్యాట్ పట్టుకుని లాడడం కాదురా, కష్టపడి చదవాలా. చదవడం తప్ప అన్ని పనుల్లోనే ఉంటావు. ఏం ప్రాజెక్ట్ వర్క్ చేయడానికి ఏమి? వేలకు పోసి చదివిస్తున్నాను. బుద్ధి జ్ఞానం ఉండాలా. వేలకు ఫీజు కడితే నాకు చదువు వచ్చేది నాన్న. నేను బాగా చదవాలంటే మీరు కూడా సాయం చేయాలి. ప్రాజెక్ట్ వర్క్కి హెల్ప్ చేయమన్నారు, మీరు చేశారా? ఏమా నువ్వు చేసావా? ఎప్పుడు కూడా మీ సమస్యలేనా? నన్ను కూడా కాస్త పట్టించుకోండి నాన్న. నేను చదివేటప్పుడు కాస్త హెల్ప్ చేయండి. అప్పుడు నాకు మార్కులు రాకపోతే అప్పుడు అడగండి. పిల్లలకి డబ్బుతో చదువును చెప్పిస్తే సరిపోదు, మనం కూడా దగ్గరుండి చదివిస్తేనే చదువు బాగా వస్తుంది.